కరోనా ఎఫెక్ట్తో టూరిజం స్పాట్స్ అన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. మళ్ళీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇప్పుడు రీఓపెన్ అయిపోయాయి. కానీ జూ పైన మాత్రం నిన్న మొన్నటి వరకు కూడా ఆంక్షలు ఉండే, సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ ఉండే. ఎన్క్లోజర్స్ కానీ, మ్యూజియం కానీ, సఫారీ పాయింట్స్ ఇట్లాంటివన్నీ కూడా క్లోజ్ అయ్యాయి. కానీ మళ్ళీ ఒక్కొక్కటి నెమ్మదిగా రీఓపెన్ అవుతూ వస్తున్నాయి. సో జూ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. మరి ఎట్లాంటి ఎన్క్లోజర్స్ ఓపెన్ అయ్యాయి, జూలో రద్దీ ఎట్లా ఉంది ఇప్పుడు టూరిజం సంబంధించి చూద్దాం. సో జూ పార్క్లో అడవి కోళ్ళు, నాటుకోళ్ళ దగ్గర నుంచి ఏషియా, యూరప్, ఆఫ్రికా ఇట్లా విదేశాలకు సైతం ఇంకా చెప్పాలంటే దాదాపు 90 వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అన్నీ కూడా జూలో ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి ఒక కొత్త ఎన్క్లోజర్స్ అనేది కూడా కన్స్ట్రక్ట్ చేశారు. కానీ అది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కరోనా వచ్చుడితోటి ఇప్పటి వరకు విజిటర్స్ని అలో చేయలేరు. కానీ విజిటర్స్కి ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నాయి. సో ఆ బర్డ్స్ని చూసి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒక ఫ్యామిలీ అంతా కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము కోంపల్లి నుంచి అండి. సో ఎట్లా అనిపిస్తుంది బర్డ్స్ ఎన్క్లోజర్స్ అన్నీ? బాగున్నాయండి. యాక్చువల్గా మేము ప్రీవియస్గా వచ్చాము, కానీ తర్వాత కరోనా రావడంతో పిల్లల్ని తీసుకురావడం కావలేదు. సో ఇప్పుడు రైట్ టైం అనిపించింది. సో పిల్లల్ని తీసుకొచ్చాము కూడా. బోట్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే. సో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఆ మొత్తం చాలా యానిమల్స్ ఉంటాయి అండ్ బర్డ్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఎన్క్లోజర్స్ ఇక్కడ. సో ఎక్కువ పిల్లలు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మేము రైట్ నో ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వచ్చామండి. ఫస్ట్ బోట్స్ చూపిద్దామని ఇలా వచ్చాము. సో 1 hour 2 hours స్పెండ్ చేసి ఇక్కడ ఆఫ్టర్ లంచ్ మేము టైగర్ సఫారీకి, ఆ తర్వాత ఈ జింకలకి వీటికి ఆ ఏరియాకి వెళ్దామని అనుకుంటున్నాం. సో బర్డ్ ఎన్క్లోజర్ గతంలో అయితే మనకి ఇంత పెద్ద ఎన్క్లోజర్స్ లేకుండే, కానీ రీస్టార్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ కరోనా రావడం, విజిటర్స్ని అలౌ చేయకపోవడం, మళ్ళీ ఇప్పుడు విజిటర్స్ని ఈ జోన్లోకి అలౌ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? కరోనా టైంలో కూడా జూని షట్ డౌన్ చేయడం కూడా రైట్ డిసిషన్. ఎందుకంటే ఫ్రమ్ మనుషుల నుంచి కూడా యానిమల్స్కి డిసీజ్ సోకే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అప్పుడు షట్ డౌన్ చేయడం మంచి డిసిషన్. ప్లస్ అదంటే ఇప్పుడు కరోనా తగ్గింది, వేవ్ తగ్గింది, తప్పుడు ఇంకా రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేయడం వల్ల జనాలందరూ వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది విజిటర్స్తో మాట్లాడదాం. హాయ్ అండి, ఎట్లా అనిపిస్తుంది బర్డ్ ఎన్క్లోజర్? బాగుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల కోసం అంటే ఈ కోవిడ్ టైంలో మేము ఎక్కడికి ఇన్ని రోజులు బయటకు వెళ్ళలేదు కదా, ఇప్పుడు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బర్డ్స్ అన్ని చూసి. సో ఇక్కడ అంటే మనకి కనిపించే ఇంటి దగ్గర పక్షులు మాత్రమే కాకుండా ఇతర దేశాల పక్షులు కూడా కనిపిస్తున్నాయి. సో వాటిని చూస్తుంటే ఎట్లా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారో పిల్లలు? అవునండి. అంటే ఇప్పుడు మనం నార్మల్లీ ఇన్ని బర్డ్స్ చూడం కదా ఎక్కడ, మామూలుగా ఇంటి దగ్గర అలా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ కదా, ఇట్లాగా ఇన్ని రకాల బర్డ్స్ ఉంటాయని చెప్పి ఇలా తెలుసుకోవడం అనేది వాళ్ళకి కూడా మంచి ఎక్స్పోజర్. సో మొత్తానికైతే బర్డ్ ఎన్క్లోజర్స్ ఓపెన్ చేసుడే ఆలస్యం. చూస్తున్నాగా విజిటర్స్ రద్దీ అయితే ఈ ఎన్క్లోజర్ దగ్గర ఉంది. సో ఇంకొక చోటకి వెళ్దాం. సో ఆ ఎన్క్లోజర్ ఏది, ఎప్పుడు రీఓపెన్ చేశారు, అక్కడ ఏమేమి ఉన్నాయి బర్డ్ ఎన్క్లోజర్స్ దగ్గర నుంచి నేను రెప్టైల్ ఎన్క్లోజర్స్ దగ్గరకు వచ్చేసిన. ఇక రెప్టైల్ ఎన్క్లోజర్ దగ్గర మనకి పాములు, ఊసరవెల్లులు, ఉడతలు ఇట్లా ఎన్నో రకాల అన్నీ కూడా ఉంటాయి. సో ఈ రెప్టైల్ హౌస్ డిజైన్ చేయడం కూడా ఒక గుహ దగ్గర ఉన్నట్టుగా కంప్లీట్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఒక సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ అనమాట. సో అందుకనే ఈ సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా క్లోజ్ అయ్యే ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ విజిటర్స్ కోసం రీఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ పాములు చాలా ప్రత్యేకం ఈ రెప్టైల్ హౌస్లో. అంటే కనిపించని పాములన్నీ కూడా వాటి పేర్లు మాత్రమే తెలిసిన వాళ్ళు ఇక్కడ రియల్గా వాటిని చూసే అవకాశం ఉంటుంది. సో అందుకనే చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఇక్కడ కింగ్ కోబ్రా లాంటి ఒక విషపూరితమైన పాము దగ్గర నుంచి ఫ్లయింగ్ స్నేక్ వరకు కొన్ని రకాల స్నేక్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎక్కువ మన్ను పాము కావచ్చు, జెరిపోతు పాము కావచ్చు, ఊసరవెల్లి రకాలు చాలా కనిపిస్తాయి. సో నీరు కట్ట, కోడెనాగు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చాలా స్పెషల్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో అట్లాంటి స్నేక్స్ ఇక ఎప్పుడెప్పుడు విజిటర్స్ రావాలని ఇన్ని రోజులు ఎదురు చూసారు. సో దాదాపు 2 years తర్వాత ఈ ఎంట్రీ
వెల్కమ్ చెప్తుందని చెప్పొచ్చు టూరిస్టులకి. సో అందుకనే మనం చూస్తుంటే కంప్లీట్ ఒక స్నేక్ దాని యాక్టివిటీ కావచ్చు, దాని గురించి తెలుసుకోవడం కావచ్చు, అట్లా అక్కడే చాలాసేపు నిలబడి ఆ విజిటర్స్ అందరినీ కూడా చూస్తూ ఉన్నారు. సో కొంతమంది విజిటర్స్తో మాట్లాడదాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇక్కడ స్నేక్ ఎన్క్లోజర్ ఎట్లా అనిపిస్తుందండి. సో ఎట్లా అనిపిస్తుంది స్నేక్ జరుపుతుంటే అట్లే అద్దం ముందు అలా చూస్తూ ఉండిపోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది దాని యాక్టివిటీ? అక్కడ ఇందాక వాళ్ళు తీసేటప్పుడు అయితే పైకి ఎగిరితే పట్టుకుంటుందేమో అనుకున్నట్టు అనిపించిందండి వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర స్టిక్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, వాళ్ళకి బాగా ఏం సేఫ్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగుందండి. చూసారా ఇంత పెద్ద కొండల శిలువ ఎక్కడైనా? ఇది ఫస్ట్ టైం చూడడం? ఇది సెకండ్ టైం అండి. సెకండ్ టైం. ఇక్కడే వచ్చినాము అని ఇంత పెద్ద లేదు, అక్కడ పక్కన ఉండేది చాలా పెద్దగా ఉంది, ఇది మామూలుగా చిన్నగానే ఉంది. బాగుందండి, థ్రిల్లింగ్గా ఉంది, బాగా చూడడానికి ఎంజాయ్మెంట్ ఉంది. సో ఇది మొత్తానికైతే చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ వచ్చే విజిటర్స్, పాములను చూడడం అండ్ వాటి యాక్టివిటీ చూడడం, వాటి ఏం తింటాయని ఫుడ్ గురించి తెలుసుకోవడం, వాటి పేర్లు తెలుసుకోవడం కావచ్చు, అవి ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోవడం కావచ్చు. ఇట్లా రకరకాల పాములన్నీ కూడా రెప్టైల్ హౌస్లో ఉంటుంటాయి. సో అందుకనే వాటిని చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో పాములే కాదు, దీంతో పాటు ఊసరవెల్లులు కూడా ఇక్కడ ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇది రెప్టైల్ హౌస్ దగ్గర ఉండేది. సో ఇంకొక ఎన్క్లోజర్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏం రీఓపెన్ అయ్యాయో అండ్ అక్కడ విజిటర్స్ రద్దీ ఎట్లుందో చూద్దాం. స్నేక్స్ ఉండే చోట దగ్గర నుంచి మనం నాక్టర్నల్ దగ్గరకు వచ్చేసినాం. సో నాక్టర్నల్ మనం బయట నుంచి చూసినాక సేమ్ హ్యాస్టీస్ స్నేక్స్ది సంబంధించిన ఎన్క్లోజర్స్ ఎట్లయితే ఒక గుహకు లాంటి సెటప్లో ఉందో, సేమ్ హ్యాస్టీస్ ఇది కూడా అట్లే ఉంటుంది. కానీ స్నేక్స్లో మనకు వెళ్తుంటుంది చూడడానికి, ఇక్కడ మాత్రం కంప్లీట్ గుహల ఎంత చీకటి అయితే ఉంటుందో అంత చీకటి ఈ లోపల కూడా ఉంటుంది అనమాట. సో అందుకనే ఇక్కడికి ఇది కూడా సేమ్ సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ అనమాట. సో ఇన్ని రోజులు దాదాపు కరోనా ఫస్ట్ వేవ్ నుంచి 2 days బ్యాక్ వరకు కూడా ఇది క్లోజ్ ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ అయిపోయింది. సో ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ లోపల ఉండే జంతువులకి అండ్ కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి, వీటన్నిటికీ డే టైం నైట్ టైం డే టైం ఉంటుంది, కంప్లీట్ రివర్స్ టైమింగ్స్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా స్లీపింగ్ టైం అనమాట. అండ్ ఇవి ఎక్కువ చీకట్లో ఉండడానికి ఇష్టపడతాయి, అందుకని ఈవెన్ ఒక సింగిల్ లైట్ కూడా లోపల ఉండదు. వచ్చే విజిటర్స్ కోసం చిన్న టార్చ్ వేసి ఆ లోపల ఏమున్నాయి అనేది అక్కడ యానిమల్ కీపర్స్ అనేది చూపిస్తుంటారు. ఇక ప్రత్యేకంగా ఇందులో 3 varieties వైల్డ్ క్యాట్స్ అనేవి ఉన్నాయి, దాంతోపాటు 6 varieties ఆఫ్ ఆవుల్స్ గుడ్లగూబలు, 6 రకాల గుడ్లగూబలు ఉంటాయి. తర్వాత బ్యాట్స్, క్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాదాపు ఒక 10 రకాల బర్డ్స్ అయితే ఇందులో లోపల ఉన్నాయి. అండ్ దాంతోపాటు ముళ్ళపంది. సో ముళ్ళపంది అందరు వింటుంటారు, కానీ ఇక్కడ మాత్రం చూసే అవకాశం ఉంటుంది, కానీ వెలుతురులో మాత్రం అవకాశం ఉండదు. అండ్ దాని ఫోటో తీసుకునే అవకాశం అస్సలే ఉండదు. దాంతోపాటు హిమాలయకు సంబంధించిన ఒక వైల్డ్ క్యాట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇది నాక్టర్నల్ ఎన్క్లోజర్ దగ్గర ఉండే పరిస్థితి. సో ఇక్కడ కూడా బాగా రష్ అయితే కనిపిస్తుంది, కానీ లోపలికి మాత్రం మనం వెళ్ళలేము, ఎందుకంటే కంప్లీట్ ఒక చీకటి ఉంది, ఆ చీకట్లో విజువల్స్ అయితే కనిపించవు మనకి. సో ఇది నాక్టర్నల్ సంబంధించి. జూలో ఇప్పటివరకు ఎన్క్లోజర్స్ చూసినాం అండ్ రష్ కూడా చూసినాం, దాంతోపాటు ఇంకా ఏవైనా రీఓపెన్ కాకుండా ఆగిపోయాయి. అండ్ ప్రత్యేకంగా ఇక్కడ ఉండే మ్యూజియం చాలా బాగుంటుంది. సో మ్యూజియం గురించి కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ నేను జూ క్యూరియేటర్తో మాట్లాడాను. సో ఇప్పటివరకు అయితే మేము ఎన్క్లోజర్స్ చూసి వచ్చాం, టూరిస్టుల రష్ కూడా బాగానే కనిపిస్తుంది. సో రీఓపెన్ సింగిల్ ఎగ్జిట్ సింగిల్ ఎంట్రీ ఉండే ఇంకేమైనా ఉన్నాయా ఓపెన్ కావాల్సినవి, లేదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జూ విజిటర్స్కి వెల్కమ్ చెప్తుంది సార్? దాదాపు 1.5 year నుంచి మన కోవిడ్ ఎఫెక్ట్ వలన జూ ఆల్మోస్ట్ ఆల్ మూసివేసి ఉంది. తర్వాత లాస్ట్ 2 months నుంచి జూ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, ఫుట్ఫాల్ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది. తర్వాత జూ క్లోజ్ అయిన తర్వాత మొదటగా సఫారీ, తర్వాత మ్యూజియం, తర్వాత రెప్టైల్ హౌస్, తర్వాత నాక్టర్నల్ హౌస్ కూడా మేము ఓపెన్ చేసాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన అక్వేరియంని, తర్వాత ఫాజిల్ మ్యూజియం అనేది ఓపెన్ చేయాల్సి ఉంది, అది కూడా త్వరలో ఓపెన్ చేస్తాము. సో ఇప్పుడు ప్రజెంట్ మ్యూజియంలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? అసలు ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది జూకి మ్యూజియం? జూలో తర్వాత మనకు అన్ని రకాల కార్నివోర్స్ అయిన తర్వాత హెర్బివోర్స్ అయిన తర్వాత అన్ని రకాలైన ఎనిమల్స్ ఉన్నది. తర్వాత ఈ జూ అనేది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పిల్లలకు, తర్వాత
చాలా ఉపయోగపడుతుంది. మ్యూజియంస్ లోపల మనం అన్ని ట్రోఫీస్ పెడుతుంటాము. ఆ ట్రోఫీస్తోనే పిల్లలకు ఎడ్యుకేషన్ లాంటిది వస్తుంటుంది. అంటే కార్నివోర్ యానిమల్స్ అయినా, తర్వాత హెర్బివోర్ యానిమల్స్ అయినా, వాటి యొక్క సైక్లింగ్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మనము ఆ డిస్ప్లే ద్వారా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మొత్తానికైతే జూ మళ్ళీ విజిటర్స్కి రీఓపెన్ కావడంతో పాటు వెల్కమ్ చెప్తుంది. ఇంతవరకు జూలో వచ్చి కొన్ని యానిమల్స్ని చూడలేకపోయాము, సఫారీ పాయింట్ వెళ్ళలేకపోయాము, న్యాచురల్గా ఉండే అడవులను మిస్ అయిపోయాము, లేదంటే ఇక్కడుండే పాములను చూడలేకపోయాం, బర్డ్ వెరైటీస్ చాలా ఇష్టం అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నుంచి ఆల్వేస్ వెల్కమ్ చెప్తున్నారు జూ అధికారులు. అన్నీ కూడా రీఓపెన్ అయిపోయి ఇంకొక మాటలో చెప్పాలంటే జూ బ్యాక్ టు నార్మల్ వచ్చేసింది. ఇది జూలో అరేంజ్మెంట్కి సంబంధించి, ఎన్క్లోజర్ సంబంధించి అండ్ ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సంజయ్తో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.